చాప్టర్ 4 టాపిక్ వచ్చిన లోపల ఎలిమినేషన్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్. కన్సిడర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ కామా ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు 0, ఈక్వేషన్ 1, ఇన్ విచ్ ఏ అండ్ బి ఆర్ టూ ఆర్బిటరీ కాన్స్టెంట్స్. సిన్స్ టు eliminate two constant we need three equation. ఓకే, ఇక్కడ టూ కాన్స్టెంట్స్ ఉన్నాయి. ఆ టూ కాన్స్టెంట్స్ ని తీసేయాలి. ఆ టూ కాన్స్టెంట్స్ ని తీసేయాలంటే ఇచ్చిన ఈక్వేషన్ ని పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అండ్ వై తో చేస్తే ఆ టూ కాన్స్టెంట్స్ అనేవి పోతాయి. అంటే ఇక్కడ ఏంది, టూ కాన్స్టెంట్స్ ఉన్నప్పుడు త్రీ ఈక్వేషన్స్ వస్తాయి. ఓకే, అంటే ఇక్కడ ఏంది, partially differentiate equation 1 with respect to x and y, we get two more equation. From these three equations we can eliminate a and b. For eliminating three constant we need four equations. టూ కాన్స్టెంట్స్ ని ఎలిమినేట్ చేస్తే టూ కాన్స్టెంట్స్ ని తీసేయాలంటే త్రీ ఈక్వేషన్స్ వస్తాయి. త్రీ కాన్స్టెంట్స్ ని తీసేయాలంటే ఎక్స్ట్రాగా ఉన్న కాన్స్టెంట్స్ కి ఒక ఈక్వేషన్ యాడ్ అవుతుంది. ఇట్లా సాల్వ్ చేయాలి. ఎగ్జాంపుల్ చూస్తే అప్పుడు అర్థమైంది మీకు. అండ్ గైస్, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఈజీగా ఇట్లాంటి ఈ యొక్క టాపిక్ క్వశ్చన్స్ వస్తే ఈజీగా మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు మనం. ఓకేనా, ఎగ్జాంపుల్ చూడండి. ఫార్మ్ ది partial differential equation by eliminating the arbitrary constants a and b from z is equal to ax plus by plus a square plus b square, given z is equal to ax plus by plus a square plus b square. ఓకేనా, ఇచ్చిన ఈక్వేషన్ ని ఈక్వేషన్ 1 గా కన్సిడర్ చేస్తాం. దానిని పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో చేస్తే ఏమవుతుంది, ఓకే, రో జెడ్ బై రో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏఎక్స్ కదా, ఏ అనేది కాన్స్టెంట్, ఎక్స్ చేస్తే 1, అప్పుడు ఎంత ఉంటుంది, ఏ ఉంటుంది, ప్లస్ బీవైకి చేస్తే 0, ఏ స్క్వేర్ చేస్తే 0, బి స్క్వేర్ చేస్తే 0. దేర్ ఫర్ రో జెడ్ బై రో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ అవుతుంది. దీన్ని ఈక్వేషన్ 2 గా కన్సిడర్ చేస్తాం. అలానే ఇచ్చిన ఈక్వేషన్ ని y తో డిఫరెన్షియేట్ చేస్తే రో జెడ్ బై రో వై ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ చేస్తే 0, బీవైకి చేస్తే బి అనేది కాన్స్టెంట్, వైకి చేస్తే 1 ఉంటుంది, ఏ స్క్వేర్ చేస్తే 0, బి స్క్వేర్ చేస్తే 0. అప్పుడు ఎంత ఉంటుంది, రో జెడ్ బై రో వై ఈజ్ ఈక్వల్ టు బి. దీన్ని ఈక్వేషన్ 3 గా కన్సిడర్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఏ వాల్యూస్ బి వాల్యూస్ తెలిసి వచ్చినాయి కాబట్టి మనకి ఇప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్ గా ఇచ్చిన ఈక్వేషన్ లో ఏ బదులు రో జెడ్ బై రో ఎక్స్, బి బదులు రో జెడ్ బై రో వై వాల్యూస్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని వస్తుంది. ఓకేనా, దాని ప్రకారం సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 అండ్ 3 ఇన్ 1 వి గెట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు రో జెడ్ బై రో ఎక్స్ అంటే ఏంది, ఇచ్చిన ఈక్వేషన్ ఏంది, ఏఎక్స్ కాబట్టి ఇక్కడ మనకి ఏ వాల్యూ ఎంత వచ్చింది, రో జెడ్ బై రో ఎక్స్ కాబట్టి జెడ్ బదులు రో జెడ్ బై రో ఎక్స్ ఇంటూ ఎక్స్, ప్లస్ బి అంటే రో జెడ్ బై రో వై ఇంటూ వై, ప్లస్ రో జెడ్ బై రో ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ రో జెడ్ బై రో వై హోల్ స్క్వేర్. దీని ప్రకారం అండ్ గైస్ ఇక్కడ ఈ పార్షియల్ డిఫరెన్షియేషన్ లో ఒక ఇంపార్టెంట్ నేర్చుకోవాలి మనం. ఏంటిదంటే ఈ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో రో జెడ్ బై రో ఎక్స్ వాల్యూ పి, రో జెడ్ బై రో ఎక్స్ వాల్యూ పి, రో జెడ్ బై రో వై వాల్యూ క్యూ, రో స్క్వేర్ జెడ్ బై రో ఎక్స్ స్క్వేర్ యొక్క వాల్యూ ఆర్, రో స్క్వేర్ జెడ్ బై రో ఎక్స్ రో వై అంటే ఎస్, రో స్క్వేర్ జెడ్ బై రో వై స్క్వేర్ అంటే టీ. ఓకేనా, ఈ యొక్క ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఓకే, దాని ప్రకారం రో జెడ్ బై రో ఎక్స్ యొక్క వాల్యూ ఏంటిది, పి. అలా పి ఇంటూ ఎక్స్ ప్లస్ రో జెడ్ బై రో యొక్క వాల్యూ క్యూ ఇంటూ వై ప్లస్ రో జెడ్ బై రో ఎక్స్ వాల్యూ పి కాబట్టి పి స్క్వేర్ ప్లస్ రో జెడ్ బై రో వై యొక్క వాల్యూ క్యూ స్క్వేర్. ఓకే,
ఇట్లా సబ్స్టిట్యూట్ చేస్తే ఈ యొక్క ఈక్వేషన్ ఏబి వాల్యూస్ పోయినాయి కాబట్టి మనకు కావాల్సిన పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది వచ్చింది. ఇట్లా టూ ఈక్వేషన్స్ టూ కాన్స్టెంట్స్ వచ్చినప్పుడు ఇట్లా సాల్వ్ చేయాలి. ఎట్లయినా చేయండి, అంటే అసలు ఆ ఇచ్చిన ఈక్వేషన్ పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వై, ఎక్స్ తో వైతో చేస్తుంది అనుకో, ఆ కాన్స్టెంట్స్ బదులు ఏ వాల్యూ అయితే వచ్చిందో ఆ ఆ ఇచ్చిన ఈక్వేషన్ లో ఆ కాన్స్టెంట్స్ బదులు ఆ వాల్యూ కనుక సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, ఆ కాన్స్టెంట్స్ పోయి కొత్త ఈక్వేషన్ వచ్చింది. ఇట్లా కానీ సాల్వ్ చేస్తే ఈజీగా ఇట్లాంటి ప్రాబ్లం కి ఈజీగా స్కోర్ అనేది గెయిన్ చేసుకోవచ్చు మనం. ఎగ్జాంపుల్ తో చూద్దామా. Form the partial differential equation by eliminating the arbitrary constants a comma b comma c from x square by a square plus y square by b square plus z square by c square is equal to 1. ఇచ్చినది ఏంటి? x square by a square plus y square by c square plus z square by c square is equal to 1. ఇక్కడ ఏంది? ఇచ్చిన ఈక్వేషన్ ని పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో చేస్తే ఎక్స్ స్క్వేర్ చేస్తే 2x బై ఏ స్క్వేర్ అంతే ఉంది, వై స్క్వేర్ బై బి స్క్వేర్ అంటే 0, జెడ్ స్క్వేర్ బై సి స్క్వేర్ అంటే జీ. అండ్ గైస్ ఇక్కడ జెడ్ స్క్వేర్ చేస్తే 2z ఇంటూ రో జెడ్ బై రో ఎక్స్, వై స్క్వేర్ బై బి స్క్వేర్ చేస్తే 0 అవుతుంది. జెడ్ స్క్వేర్ కి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో చేసినప్పుడు జెడ్ స్క్వేర్ చేస్తే 2z అవుతుంది. 2z ఇంటూ రో జెడ్ బై రో ఎక్స్ బై సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ గైస్ ఇక్కడ 2x బై ఏ స్క్వేర్ ప్లస్ 2z ఇంటూ రో జెడ్ బై రో ఎక్స్ బై సి స్క్వేర్ లో 2 అనేది కామన్ గా ఉంది కాబట్టి 2 ని కామన్ గా తీసి రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే 0 అవుతుంది. ఎందుకు? 2 ఇంటూ 0 0 కాబట్టి అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ జెడ్ ఇంటూ రో జెడ్ బై రో ఎక్స్ యొక్క వాల్యూ ఎంత? పి. ఆల్రెడీ ఇందాక చెప్పే కదా, రో జెడ్ బై రో ఎక్స్ యొక్క వాల్యూ పి, రో జెడ్ బై రో యొక్క వాల్యూ క్యూ. ఆ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. జెడ్ ఇంటూ పి బై సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ 2 గా కన్సిడర్ చేయాలి. అలానే ఇచ్చిన ఈక్వేషన్ ని పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వై తో చేసినప్పుడు ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ 0 అవుతుంది. వై స్క్వేర్ బై బి స్క్వేర్ లో వై ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ 0 కాబట్టి వై స్క్వేర్ చేస్తే 2y బై బి స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ చేస్తే 2z ఇంటూ రో జెడ్ బై రో వై బై సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ కూడా 2y బై బి స్క్వేర్ ప్లస్ 2z ఇంటూ రో జెడ్ బై రో వై లో, అనగా ఇక్కడ రో జెడ్ బై రో వై లో 2 అనేది కామన్ గా ఉంది కాబట్టి 2 ని కామన్ తీసి రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే 0 అయిపోతుంది. అప్పుడు ఎంత ఉంటుంది? y బై బి స్క్వేర్ ప్లస్ జెడ్ బై సి స్క్వేర్ ఇంటూ క్యూ ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ 3 గా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ 3 కాన్స్టెంట్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఏం చేస్తాము? ఈ వచ్చిన 2 ఈక్వేషన్ ఏదైతే ఉందో దీనిని మళ్ళీ ఎక్స్ తో పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే ఎక్స్ చేస్తే 1 ఉంటుంది. అప్పుడు ఏముంటుంది? 1 బై ఏ స్క్వేర్. ఎక్స్ చేస్తే ఎక్స్ కి చేస్తే 1 ఉంటుంది కాబట్టి 1 బై ఏ స్క్వేర్ ప్లస్ 1 బై సి స్క్వేర్, ఎందుకు కాన్స్టెంట్ కాబట్టి అట్లా రాస్తాం. ఓకేనా? ఇక్కడ ఎక్స్ అనేది కాన్స్టెంట్ కాబట్టి 1 బై ఏ స్క్వేర్ ప్లస్ జెడ్ బై సి స్క్వేర్ ఇంటూ పిలో సి స్క్వేర్ అనేది కాన్స్టెంట్, అప్పుడు ఏముంటుంది? జెడ్ పి ఉంటుంది. ఇక జెడ్ పి అనేది ఎలా ఉంది? ఇక్కడ మనకి జెడ్ పి అనేది యువి ఫామ్ లో ఉంది. దీనికి ఏంటి ఫార్ములా? యు ఇంటూ రో వి బై రో ఎక్స్ ప్లస్ వి ఇంటూ రో యు బై రో ఎక్స్. ఆ ఫార్ములా ప్రకారం ఏమవుతుందంటే జెడ్ ఇంటూ రో పి బై రో ఎక్స్ ప్లస్ పి ఇంటూ రో జెడ్ బై రో ఎక్స్. ఓకేనా? ఆ ఫార్ములా ప్రకారం ఏమవుతుంది? 1 బై ఏ స్క్వేర్ అండ్ ఇది ఏదైతే అవుట్ సైడ్ ఆఫ్ ది బ్రాకెట్ ఉన్న కాన్స్టెంట్ ని ప్రతి దాంతో మల్టిప్లై చేస్తే జెడ్ బై సి స్క్వేర్, ఇక్కడ రో పి బై రో ఎక్స్ యొక్క వాల్యూ ఎంత? ఆర్ ప్లస్ పి, పి ఇంటూ రో జెడ్ బై రో ఎక్స్ యొక్క వాల్యూ ఎంత? పి. ఆల్రెడీ పి ఉంది. రో జెడ్ బై రో ఎక్స్ యొక్క వాల్యూ పి. పి ఇంటూ పి ఏమైంది? పి స్క్వేర్ బై ఈ యొక్క కాన్స్టెంట్ కూడా మల్టిప్లై చేస్తే సి స్క్వేర్. దీనిని ఈక్వేషన్ 4 గా కన్సిడర్ చేస్తాం. ఇలా చేసిన తర్వాత
ఇప్పుడు ఏం చేస్తానంటే ఇట్లా చేసినా కూడా ఈ యొక్క కాన్స్టెన్స్ ఏబిసిఎల్ కాన్స్టెన్స్ పోలేదు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఈ యొక్క ఈక్వేషన్ 4 ఏదైతే ఉందో ఈ యొక్క ఈక్వేషన్ 4కి ఎక్స్ని మల్టిప్లై చేసి ఆ వచ్చే అంటే ఇక్కడ ఏం చేస్తాను మల్టిప్లయింగ్ ఫోర్త్ ఈక్వేషన్ బై ఎక్స్ ఈక్వేషన్ 4ని ఎక్స్తో మల్టిప్లై చేసి అండ్ అండ్ ఏం చేస్తాను ఈక్వేషన్ 2తో సబ్ట్రాక్ట్ చేస్తున్నాను ఈక్వేషన్ 4ని ఎక్స్తో మల్టిప్లై చేస్తున్నాను మల్టిప్లై చేసిన తర్వాత ఈక్వేషన్ 2లో దాన్ని ఏం చేస్తున్నాను సబ్ట్రాక్ట్ చేస్తున్నాను ఓకేనా ఇప్పుడు అప్పుడు ఏమవుతుంది ఎక్స్తో మల్టిప్లై చేస్తే ఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ జెడ్ ఇంటూ ఆర్ బై సి స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ పి స్క్వేర్ బై సి స్క్వేర్ ఈ 2 ఈక్వేషన్ ఏమొచ్చింది మనకి ఎక్స్ బై ఏ స్క్వేర్ జెడ్ పి బై సి స్క్వేర్ కాబట్టి మైనస్ ఆఫ్ ఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ జెడ్ పి బై సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇలా ఎందుకు చేస్తున్నాను అనేది చివరిలో అర్థమైంది అండ్ గైస్ అన్నిట్లో మీరు కనుక చూసినట్టయితే ఇక్కడ ఎక్స్ బై ఏ స్క్వేర్ ఉంది ఇక్కడ మైనస్ ఎక్స్ బై ఏ స్క్వేర్ ఎక్స్ బై ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ బై ఏ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది అప్పుడు ఎంత ఉంటుంది మనకి ఎక్స్ జెడ్ ఆర్ బై సి స్క్వేర్ ప్లస్ ఎక్స్ పి స్క్వేర్ బై సి స్క్వేర్ మైనస్ జెడ్ పి బై సి స్క్వేర్ అన్నిట్లో సి స్క్వేర్ కామన్ ఉంది కాబట్టి అది కామన్ తీస్తే మనకి ఎక్స్ జెడ్ ఆర్ ప్లస్ ఎక్స్ పి స్క్వేర్ మైనస్ జెడ్ పి ఈజ్ ఈక్వల్ టు 0 దీనిని ఏదైతే ఇది ఉందో 1 బై ఏదైతే ఇది ఉందో దీన్ని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే 0 అయిపోతుంది అప్పుడు ఎంత ఉంటుంది మనకి ఎక్స్ జెడ్ ఆర్ ప్లస్ ఎక్స్ పి స్క్వేర్ మైనస్ జెడ్ పి ఈజ్ ఈక్వల్ టు 0 విచ్ ఈస్ ద రిక్వైర్డ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇట్లా సాల్వ్ చేయాలి ఎందుకు ఇట్లా ఫోర్త్ ఈక్వేషన్ ఎక్స్తో మల్టిప్లై చేస్తే ఇట్లా ఎందుకు చేశానంటే కాన్స్టెంట్స్ ని తీసేయాలి కాబట్టి ఇక్కడ కాన్స్టెన్స్ ఏవైతే ఉందో కాన్స్టెంట్స్ ఉన్నాయి కదా ఈ కాన్స్టెంట్స్ తీసేయటం కోసం ఇట్లా చేశాను అవి గైస్ ఇది 2 ఎగ్జాంపుల్స్ లో 2 మోడల్స్ చెప్పా అంటే స్టార్టింగ్ ఎగ్జాంపుల్లో 2 కాన్స్టెంట్స్ ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలి దాని తర్వాత ఎగ్జాంపుల్లో 3 కాన్స్టెంట్స్ ఉన్నప్పుడు ఎట్లా సాల్వ్ చేయాలి అనే ఎగ్జాంపుల్ చెప్పారు అందుకే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామా ఫార్మ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ బై eliminating a and b from log of az minus 1 is equal to x plus ay plus b. Given log of az minus 1 is equal to x plus ay plus b. దీని ఈక్వేషన్ 1 గా కన్సిడర్ చేసాము ఇక్కడ 2 కాన్స్టెంట్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ని ఈక్వేషన్స్ వస్తాయి 3 ఈక్వేషన్స్ వస్తాయి కాబట్టి ఇచ్చిన ఈక్వేషన్ ని పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో చేస్తే ఇక్కడ ఏంది ఇక్కడ ఎక్స్ తో చేస్తున్నాం కాబట్టి రో బై రో ఎక్స్ ఆఫ్ లాగ్ ఆఫ్ ఏజెడ్ మైనస్ 1 అంటే ఇక్కడ అంటే ఇది ఎట్లా ఉంది మనకి లాగ్ ఆఫ్ ఏజెడ్ మైనస్ 1 అంటే లాగ్ ఎక్స్ ఫామ్ లో ఉంది దానికి ఏంటి ఫార్ములా అంటే ఇప్పుడు నార్మల్ గా మనకి లాగ్ ఎక్స్ యొక్క ఫార్మ్ ఏంటి 1/x దాని ప్రకారం 1/az-1 మళ్ళీ మనం ఈ az-1 ఎక్స్ అనుకున్నాం కాబట్టి మళ్ళీ దీనికి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ తో చేస్తే ఏ అనేది కాన్స్టెంట్ జెడ్ కి చేస్తే రో జెడ్ బై రో ఎక్స్ -1 అనేది కాన్స్టెంట్ దానికి చేస్తే 0 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ చేస్తే 1 ఏవైకి చేస్తే 0 బికి చేస్తే 0 దాని ప్రకారం ఏమవుతుంది మనకి ఏపీ అండ్ గైస్ ఇక్కడ జాగ్రత్తగా చూడండి మీరు ఏ ఇంటూ రో జెడ్ బై రో ఎక్స్ అంటే ఎంత ఏ ఇంటూ రో జెడ్ బై రో ఎక్స్ యొక్క వాల్యూ ఎంత పి రో జెడ్ బై రో ఎక్స్ యొక్క వాల్యూ పి కాబట్టి ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఈ 1/az-1 ని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది az-1 దేర్ ఫర్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు az-1 దీనిని ఈక్వేషన్ 2 గా కన్సిడర్ చేస్తాం మళ్ళీ ఇప్పుడు ఏం చేశాను ఈ యొక్క ఈక్వేషన్ 1 ని పార్షియల్ డిఫరెన్షియేషన్
విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తే అప్పుడు ఏమవుతుంది మనకి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తే 1/az-1. అలానే ఇప్పుడు ఏంది ఇందాక ఎక్స్తో చేసాం ఇప్పుడు మనం వైతో చేసినప్పుడు 1/az-1 ఇంటూ ఏ ఇంటూ ρz/ρy -0 ప్లస్ ఎక్స్ చేస్తే 0. ఏవైలో ఏవై ఉంది కాబట్టి దానికి విత్ రెస్పెక్ట్ టు వై చేసినప్పుడు ఏ అనేది కాన్స్టెంట్ వై చేస్తే 1 కాబట్టి ఏ ఇంటూ 1 ప్లస్ 0 అప్పుడు ఏముంటుంది ఇక్కడ ఏ ఇంటూ ρz/ρy యొక్క వాల్యూ క్యూ, ρz/ρx యొక్క వాల్యూ పి, ρz/ρy యొక్క వాల్యూ క్యూ. ఏక్యూ ఇజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ az-1. దీనిని ఈక్వేషన్ 3గా కన్సిడర్ చేస్తున్నాను. ఇప్పుడేంది ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 3 వచ్చినాయి కదా. ఈ ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 3లో కాన్స్టెంట్ అనేది పోలేదు, ఇంకా ఉంది. ఆ కాన్స్టెంట్ పోవాలంటే ఇక్కడ ఏం చేస్తున్నానంటే 2/3 చేస్తున్నాను. ఈక్వేషన్ 2 డివైడెడ్ బై ఈక్వేషన్ 3 చేస్తున్నాను. అట్లా చేసిన కాన్స్టెంట్ పోయిద్దని అట్లా చేస్తున్నాను. అట్లా చేస్తే ఏపీ బై ఏక్యూ ఇజ్ ఈక్వల్ టు az-1 బై ఏ ఇంటూ az-1. ఇక్కడ ఇక్కడ మీరు కానీ చూసినట్టయితే ఏపీ బై ఏక్యూలో ఏఏ క్యాన్సిల్ అయితే పి బై క్యూ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా ఏఏ క్యాన్సిల్ అయితే అప్పుడు ఏముంటుంది మనకి పి బై క్యూ ఇజ్ ఈక్వల్ టు 1/a. az-1 బై ఏ ఇంటూ az-1. ఓకే, ఇక్కడ ఏమవుతుంది మనకి ఏపీ బై ఏక్యూలో ఏఏ క్యాన్సిల్ అవుతుంది. అలానే ఇక్కడ az-1 ఉంది, ఇక్కడ az-1 ఇది క్యాన్సిల్ అయితే 1/a ఉంటుంది. దేర్ ఫర్ ఏ ఇక్కడ మనకి కాన్స్టెంట్ అసలు కాన్స్టెంటే తీసేయాలి. కాన్స్టెంట్ తీసేయాలి దాని యొక్క వాల్యూ కనుక్కుంటే ఈజీగా కాన్స్టెంట్ పోయిద్దిగా. దేర్ ఫర్ 1/a పి బై క్యూ ఈజ్ ఈక్వల్ టు 1/a. ఏ ఈజ్ ఈక్వల్ టు దీని ద్వారా ఏ వాల్యూ రావాలంటే క్యూ బై పి. దీని ఈక్వేషన్ 4గా అనుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తాము ఈ వచ్చిన కాన్స్టాంట్స్ ని ఏ వాల్యూని ఈక్వేషన్ 2లో అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఈక్వేషన్ 3లో అయినా చేయొచ్చు. ఇక్కడ నేను ఈక్వేషన్ 2లో చేస్తే అప్పుడు ఏమవుతుంది 2 ఈక్వేషన్ ఏంటి ఏపీ ఈజ్ ఈక్వల్ టు az-1. దాని ప్రకారం ఏమవుతుంది ఏ వాల్యూ క్యూ బై పి ఇంటూ పి ఈజ్ ఈక్వల్ టు క్యూ బై పి ఇంటూ z-1. దీని ప్రకారం క్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ యొక్క వాల్యూ ఏమవుతుంది మనకి ఇక్కడ జాగ్రత్తగా చూసినట్టయితే మీరు ఈ పి క్యాన్సిల్ అయితే క్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూజెడ్ మైనస్ పి బై పి. క్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూజెడ్ మైనస్ పి బై పి. ఈ యొక్క పిని ఇటు రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే పిక్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూజెడ్ మైనస్ పి. దేర్ ఫర్ క్యూజెడ్ ఈజ్ ఈక్వల్ టు పి ప్లస్ పిక్యూ విచ్ ఈస్ ద రిక్వైర్డ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు. మీరు ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ లో ఏబి అనే కాన్స్టెంట్స్, ఈ 2 కాన్స్టెంట్స్ పోవాలంటే ఒకసారి ఎక్స్ తో ఒకసారి వైతో చేస్తే 2 ఈక్వేషన్స్ వస్తాయి. ఈ 2 ఈక్వేషన్ ని అసలు ఈ 2 ఈక్వేషన్స్ ని సాల్వ్ చేయాలి. మీరు ఎట్లా సాల్వ్ చేయరు ఒకసారి ఒకసారి సాల్వ్ చేసే ముందు ఆలోచించాలి. ఈ 2 ఈక్వేషన్స్ ని డివైడ్ చేసిన, యాడ్ చేసిన, మల్టిప్లై చేసిన ఎట్లా సాల్వ్ చేస్తే అసలు మనకి కాన్స్టెంట్స్ పోయి కొత్త ఈక్వేషన్ వచ్చింది అనేది ఒకసారి ఆలోచించండి. ఈజీగానే ఉంటుంది. ఇక్కడ ఏం చేశాను నేను ఈ 2/3 ఈ 2/3 యొక్క అంటే 2 డివైడెడ్ బై 3 అని ఇట్లా చేశాను. నేను ఇట్లా చేస్తే మనకి ఏ వాల్యూ అనేది వచ్చింది. ఆల్రెడీ థర్డ్ ఈక్వేషన్ లో ఈ
అంటే ఈ యొక్క టూ ఈక్వేషన్ లో ఇంకో కాన్స్టెంట్ ఏ అనేది ఉంది. ఆ కాన్స్టెంట్ ఏ కూడా పోతే మనకు కావాల్సిన ఈక్వేషన్ వస్తుంది కాబట్టి ఇక్కడ 2/3 చేస్తే ఏ యొక్క వాల్యూ వస్తుంది కాబట్టి అప్పుడు నేనేం చేశాను, 2/3 చేస్తే ఏ యొక్క వాల్యూ వచ్చింది. ఈ వచ్చిన వాల్యూని ఈక్వేషన్ 2లో ఏ బదులు Q/P వేస్తే అప్పుడు ఆ కాన్స్టెంట్ పోయి మనకు కావాల్సిన పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చింది. ఇక్కడ ఈక్వేషన్ 3లో కూడా చేసుకోవచ్చు, నువ్వు ఎట్లయినా చేసుకోవచ్చు. మనకి 2లో అయినా చేసుకోవచ్చు, థర్డ్ ఈక్వేషన్ అయినా చేసుకోవచ్చు. కాకపోతే కాన్స్టెంట్స్ పోయి పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది రాయాలి ఇట్లా. అండ్ గైస్, పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈ ఫార్ములాస్ అనేవి ఇంపార్టెంట్, ఇట్లా సాల్వ్ చేయాలి. అండ్ ఈ యొక్క ప్రాబ్లం అంటే ఈ యొక్క టాపిక్ మీద ప్రాబ్లమ్స్ అడిగితే ఈజీగా సాల్వ్ చేయొచ్చు అండ్ ఈజీగా స్కోర్ కూడా తెచ్చుకోవచ్చు. అండ్ గైస్, ఇది ఓవరాల్ గా ఈ యొక్క టాపిక్.